ఎవరెన్ని రకాల ప్రయత్నాలు చూసినా రాబోయే రోజుల్లో ముతోల్ గడ్డపై కాసు జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ నేత జోస్లే మోహన్ రావు పటేల్. ఇంటింటికి బీజేపీ గడప గడపో మోహన్ రావు అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గ పరిధిలో ఆరంభమైన యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. తమ పార్టీ అన్ని వర్గాల పట్ల సమభావంతో వ్యవహరిస్తుందని, ఎన్నికల్లో గెలుపు కోసం కర్ణాటకలో కాంగ్రెస్ లాగా రెచ్చగొట్టే చర్యలు పాల్పడుతుందన్న మోహన్ రావుతో పటేల్తో మా ప్రతినిధి జోసి ఫేస్ టు ఫేస్. ముదోల్ నియోజకవర్గం అంతా కూడా కాషాయమయంగా మారుతున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేత భోస్లే మోహన్ రావు పటేల్ ఇక్కడ గడప గడపకు బీజేపీ ఇంటింటికి మోహన్ రావు పటేల్ అనేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా గుంటెకు చేరవేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతము ఇక్కడ ఎల్మల్ గ్రామంలో ఉన్నటువంటి మోహన్ రావు పటేల్ గారిని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు మొదలైంది, మార్నింగ్ ఒక సెషన్లో ముగిసింది, దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలో ఇళ్లలోకి మీరు చేరడం జరిగింది. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు వివరిస్తున్నటువంటి సందర్భంలో జనాల నుండి వస్తున్నటువంటి స్పందన ఏ విధంగా ఉంది? జనాలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, మా కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో, మరి మాకు పార్టీ ఆదేశం కూడా ఉంది, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి గడప గడపకి చేరవేయాలనే ఉద్దేశంతో మేము నియోజకవర్గంలోని 7 మండలాల్లో ప్రతి పల్లె పల్లెకు బీజేపీ గడప గడపకు మోహన్ రావు అని కేంద్ర ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. చాలా సూర్యాపూర్ గ్రామంలో వెళ్ళాము. మరి ఫసల్ బీమా అమలు యోజన రాష్ట్ర ప్రభుత్వం చేయనందుకు రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు, పక్క పంట చాలా దెబ్బతిన్నది. మరి ఇవన్నీ ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ గడప గడప అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలు నాయకుల కంటే చాలా తెలివిగలలో, వాళ్ళ చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది. తప్పకుండా ఇక్కడ ఉన్న శాసనసభ్యుడికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. తప్పకుండా బుద్ధి చెప్తారని మేము అనుకుంటున్నాం. ఈరోజు ఉదయం సూర్యాపూర్లో రాజరాజేశ్వర ఆలయంలో పూజలు, అభిషేకం చేసి ఈ కార్యక్రమానికి మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు గిరిజన ముద్దుబిడ్డ సోయం బాపురావు గారు, మా నియోజకవర్గ ప్రభారి మేన మహేష్ గారు, జిల్లా జనరల్ సెక్రటరీ పైడిపల్లి గంగాధర్ గారు, నియోజకవర్గ కన్వీనర్ తేవార్ సాయినాథ్ గారు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, బీజేపీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా ఎంపీ గారు చెప్పారు, 7 మండలాలు కూడా మీరు పూర్తి అయ్యేంత వరకు అలసిపోకుండా తిరగాలి, ఈ కార్యక్రమం మీకు విజయవంతం కావాలి, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి. రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతున్న సందర్భంలో మేము ఇప్పటి నుంచే ప్రజలకు ఏ అసౌకర్యాలు ఉన్నాయో, ఈ ప్రభుత్వము, ఈ శాసనసభ్యుడు ఏదైతే హామీలు ఇచ్చి మర్చిపోయారో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనుకోండి, కేజీ టు పీజీ విద్య అనుకోండి, రుణమాఫీ అనుకోండి, ఫసల్ బీమా యోజన అనుకోండి, సుకన్య యోజన అనుకోండి, ఇలాంటి చాలా కార్యక్రమాలు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దశల వారీగా ప్రజల సమస్యలు తీరుస్తామని చెప్పడం జరుగుతుంది. అందరం ఈరోజు కలిసి రాజరాజేశ్వర ఆలయంలో హనుమాన్ చాలీసా పఠనం చేశాము. మరి ఏదైతే కుట్రపూరిత రాజకీయాలు అనుకోండి, దాంట్లో భాగంగానే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు కొన్ని సెక్యులర్ పార్టీలు చేస్తున్నాయి. మాది అందరికీ తీసుకెళ్లే పార్టీ, సమానంగా చూసే పార్టీ, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా. గతంలో మనం చూసాము, ఉక్రెయిన్ యుద్ధంలో చాలామంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా మా ప్రభుత్వం, మా నరేంద్ర మోదీ, మా నాయకులు వాళ్ళకు సహకరించి ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా ముందుకు తీసుకోవాలి. ఇది అంటే మొత్తానికి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వారం రోజుల పాటు చేపట్టినటువంటి యాత్ర ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తిగా జనాల నుండి మంచి స్పందన వస్తుందని, అలాగే రాబోయే రోజుల్లో కూడా సంబంధించినటువంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలను గుండెకు చేరవేసేటటువంటి కార్యక్రమం కొనసాగుతుందనేటటువంటి అభిప్రాయంతో పాటుగా రాబోయే రోజుల్లో ముదోల్ నియోజకవర్గ పైన కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమనేటటువంటి బలమైనటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గ బీజేపీ నేత మోహన్ రావు పటేల్. ముదోల్ నియోజకవర్గం నుండి కెమెరా పర్సన్ నర్సింగ్తో రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.